హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమా మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నెంబర్ సిస్టమ్స్, ఇంట్రడక్షన్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్. ఓకే, నెంబర్స్ అనేవి మనం స్కూల్లో కాలేజెస్లో యూస్ చేస్తూనే ఉంటాం. స్కూల్లో వచ్చేసి నెంబర్స్ అని, కాలేజెస్లో కాంప్లెక్స్ నెంబర్స్ అని, ఇలా డిఫరెంట్ టాపిక్స్లలో మనం నెంబర్స్ని యూస్ చేస్తూ ఉంటాం. నేను ఈరోజు మీకు నెంబర్ సిస్టమ్ని ఇంగ్లీష్లో ఇంకా తెలుగులో చాలా సింపుల్ వేలో మీకు అర్థమయ్యే విధంగా ఎలాంటి డౌట్స్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ సిస్టమ్ మీకు అందరికీ తెలుసు. నెంబర్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయని, వాటిని మనం ఎలా డినోట్ చేస్తాం, నెంబర్స్ అనేవి ఎలా రాస్తారు, అవి ఏవేవి రకాలుగా ఉంటాయి అనేది మనం క్లియర్గా ఈరోజు తెలుసుకుందాం. నెంబర్ సిస్టమ్ అంటే తెలుగులో సంఖ్యామానము. ఫస్ట్ నెంబర్స్లలో న్యాచురల్ నెంబర్స్తో స్టార్ట్ అవుతాయి. న్యాచురల్ నెంబర్స్ అనగా సహజ సంఖ్యలు. వీటిని 1, 2, 3, 4 అప్ టు సో ఆన్, అంటే అలా ఇన్ఫినిటీ వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హోల్ నెంబర్స్ని తెలుగులో పూర్ణాంకాలు అని అంటారు. ఇవి 0 నుండి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4, 5 అప్ టు సో ఆన్. గుర్తుపెట్టుకోండి, సహజ సంఖ్యలు అనేవి 1తో స్టార్ట్ అవుతాయి. హోల్ నెంబర్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. న్యాచురల్ నెంబర్స్ 1తో, హోల్ నెంబర్స్ 0తో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు. వీటిని 2తో డివైడ్ చేసే నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ అంటారు. అంటే విచ్ కెన్ బి డివైడెడ్ ఇన్ 2 ఈస్ కాల్డ్ యాజ్ ఈవెన్ నెంబర్స్. మీన్స్ 2, 4, 6, 8 అప్ టు సో ఆన్. ఆడ్ నెంబర్స్ బేసి సంఖ్యలు. ఏం లేదండి, సింపుల్గా ఏవైతే 2తో డివిజన్ అవుతాయో వాటిని ఈవెన్ నెంబర్స్ అంటున్నాం కదా. అలాగే ఏ నెంబర్స్ అయితే 2తో డివిజబుల్ కావో వాటిని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. అవి 1, 3, 5, 7 అప్ టు సో ఆన్. ఓకే అండి, ఇప్పుడు మనం నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. ఓకేనా అండి, ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుగులో ప్రధాన సంఖ్యలు. ద నెంబర్ విచ్ కెన్ బి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. అంటే ఏ నెంబర్కి అయితే 2 కారణాంకాలు ఉంటాయో వాటిని మనం ప్రధాన సంఖ్యలు అని అంటాం. మీన్స్ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా, ఇవి 2, 3, 5, 7, 11, 13 అప్ టు సో ఆన్ ఉంటాయండి. ఈ నెంబర్స్లలో 2 అనేది లీస్ట్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. 2 ఈజ్ ద లీస్ట్ ప్రైమ్ నెంబర్. అలాగే 1 అండ్ ఓన్లీ ఈవెన్ నెంబర్. 2 అనేది ప్రైమ్లో ఉండే ఏకైక సరి ప్రధాన సంఖ్య. ఓకేనా అండి, 2 అనేది లీస్ట్ ప్రైమ్ నెంబర్. ఓకే, ప్రధాన సంఖ్యలు అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ నెంబర్స్ అంటే సంయుక్త సంఖ్యలు. ద నెంబర్ విచ్ కెన్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి. వీటిని 4, 6, 8, 9, 10, 11 అప్ టు సో ఆన్తో డినోట్ చేస్తాం. ఓకేనండి, ప్రైమ్ నెంబర్స్ అంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి, అంటే 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. అలాగే కాంపోజిట్ నెంబర్స్ అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి. మీన్స్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. ఓకే, మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి చూద్దాం. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ఓకేనా అండి, నెక్స్ట్ వచ్చేస్తే 4 ఈజ్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. 4 అనేది స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. ఎలాగైతే మనకు ప్రైమ్ నెంబర్లో 2 అనేది లీస్ట్ ప్రైమ్ నెంబర్ అవుతుందో అలాగే 4 అనేది స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక నోట్ మనం రాసుకున్నాం. 1 అనేది నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. అంటే 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్ కూడా కాదు. ఓకే అండి, నెక్స్ట్
ఇంటీజర్స్. ఇప్పటి వరకు అయితే మనం జీరో కంటే ముందున్న నెంబర్స్ని డినోట్ చేసాం. అలాగే మనకు మైనస్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా, వాటిని ఇంటీజర్స్ అంటారు. మీన్స్ అప్ టు -3, -2, -1, 0, 1, 2, 3 ఇలా వీటిని ఇంటీజర్స్ అంటారు. ఇంటీజర్స్ అంటే పూర్ణాంకాలు, వీటిని జెడ్తో డినోట్ చేస్తారు. వీటిలో పాజిటివ్ ఇంటీజర్స్ జెడ్ ప్లస్ ఉంటాయి, అవి 1, 2, 3 అప్ టు నెగిటివ్ ఇంటీజర్స్ కూడా ఉంటాయండి, జెడ్ మైనస్ అప్ టు -3, -2, -1 అలాగనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, జీరో కూడా ఉంటుంది కదా, మీన్స్ జీరో ఇస్ ద జీరో ఇంటీజర్ అవుతుంది అనమాట. ఇటు సైడ్ ఉండేవన్నీ నెగిటివ్ ఇంటీజర్, ఇటు సైడ్ ఉండేవన్నీ పాజిటివ్ ఇంటీజర్, జీరో ఇస్ ద జీరో ఇంటీజర్. ఓకే అండి, అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి రేషనల్ నెంబర్స్. ఇప్పటి వరకు మనం సింగిల్ నెంబర్స్ గురించే మాట్లాడుకున్నాం, కానీ రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో ఉంటాయంటే p, q బిలాంగ్స్ టు z అని అండ్ q నాట్ ఈక్వల్ టు z. ఇక్కడ z అంటే ఇంటీజర్ అండి. ఇంటీజర్ అంటే పాజిటివ్ నెంబర్స్ ఆర్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో ఉంటాయి. రేషనల్ అకర్ణీయ సంఖ్యలు, వీటిని క్యూతో డినోట్ చేస్తాం. ఓకేనా అండి? ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, జీరో అనేది రేషనల్ నెంబరా కాదా అని. ఓకే, జీరో అనేది మనం p/q ఫామ్లో రాసుకోవచ్చు. సో 0/1 = 0. సో జీరో కూడా రేషనల్ నెంబరే అవుతుంది. అంటే ఇది p/q బిలాంగ్స్ టు z అనే రూల్ని ఫాలో అవుతుంది. అలాగే సింగిల్ నెంబర్ రేషనల్ నెంబర్ అవుతుందా కాదా, 8/1 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా కాదా, 8/1 ఆల్సో ఏ రేషనల్ నెంబర్, అంటే అది కూడా p/q ఫామ్ని ఫాలో అవుతుంది. 0 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్, అలాగే q నాట్ ఈక్వల్ టు ఏ రేషనల్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ q'/s ఇస్తారు. ఇవి కరణీయ సంఖ్యలు అని అంటారండి, అంటే నాట్ ఈక్వల్ టు p/q ఫామ్లో ఉంటాయి. మీన్స్ √2 కరణీయ మీన్స్ √2, √3, √5 అప్ టు π ఇలా ఉంటాయి. మీకు తెలుసు పై అనేది p/q ఫామ్లో రాసుకోవచ్చు కదా, దాని వాల్యూ 22/7 అని అంటారు. కానీ పై వాల్యూ ఈక్వల్ టు 22/7 ఆర్ నాట్ ఈక్వల్ టు 22/7, మీన్స్ అప్రాక్సిమేట్లీ 22/7 అనమాట. సో ఇది అనేది ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ని చూద్దాం. 2/5 తీసుకుంటే, ఒక ఎగ్జాంపుల్ 2/5 తీసుకుంటే 2/5ని మనం డివైడ్ చేసామనుకోండి, 5 2 డివైడెడ్ చేస్తే మనం 2 దగ్గర 0 పెట్టుకోవాలి కాబట్టి 0 పాయింట్ అని పెట్టుకుంటున్నాం. సో 0 పాయింట్ పెట్టుకుంటే 20 అవుతుంది. 25 ఎంత అయిపోతుంది, 4 times, సో 0 వచ్చేసింది. నెక్స్ట్ 1/3 అనే ఎగ్జాంపుల్ని తీసుకుంటే 3ని 10తో డివైడ్ చేస్తే అక్కడ కూడా 0 పెట్టుకోవాలి కాబట్టి 0 పాయింట్ పెట్టుకున్నాం. అలాగే మనం డివిజన్ చేస్తే ఇలా లాస్ట్కి 1 అనేది వస్తుంది, అంటే 1/3 డివైడ్ చేస్తే 0.333 అప్ టు అలా రిపీట్ అవుతూనే ఉందన్నమాట. 2/5ని డివైడ్ చేస్తే 0.4 అనే ఒక కాన్స్టాంట్ వాల్యూ వచ్చింది, మీన్స్ అంతమయ్యే ఒక విలువ వచ్చింది. దాన్ని టెర్మినేటింగ్ డెసిమల్ అని అంటారు. కానీ 1/3ని డివైడ్ చేస్తే 0.33 రిపీట్ అవుతూనే ఉందన్నమాట. అలా వాటిని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ లేదా రిపీటింగ్ డెసిమల్స్ అంటారు. అంతం కానీ ఆవర్తనం కానీ దశాంశాలు. రిపీటింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ రిపీటింగ్ డెసిమల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి √2 తీసుకుంటే √2 = 1. ఓకే అండి, √3 వాల్యూ అనేది √2 వాల్యూ 1.412 వచ్చింది. √3 = అప్ టు అంటే ఇవి రిపీట్ అవ్వడం లేదు, అలాగే కాన్స్టాంట్ వాల్యూ కూడా లేదు. మీన్స్ ఇలాంటి వాటిని నాన్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటారు. అంతం కానీ ఆవర్తనం కానీ దశాంశాలుగా పిలువబడతారన్నమాట. ఓకేనా? అకార్డింగ్ టు ద డెసిమల్స్ ప్రకారం రేషనల్ నెంబర్స్ని మనం ఎలా చెప్పుకుంటామంటే, అకార్డింగ్ టు ద డెసిమల్స్ నెంబర్స్ ఎయిదర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. మీన్స్ ఇవి టెర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ రిపీటింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ని రేషనల్ నెంబర్స్ అంటారు. ఒకవేళ ఇర్రేషనల్ నెంబర్స్కి వచ్చేస్తే నాన్ టెర్మినేటింగ్ ఆర్
నాన్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ మీన్స్ ఆర్తో డినోట్ చేస్తారు. ఆర్ ఈక్వల్ టు క్యూ యూనియన్ క్యూ డాష్ మీన్స్ రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపి రియల్ నెంబర్స్ అంటారు. రియల్ నెంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలు, వాటిని మనం ఆర్తో డినోట్ చేస్తాం. అంటే ఇవి రియల్ నెంబర్స్లో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అన్ని నెంబర్స్ ఉంటాయి. మనం కనుక ఒక స్ట్రైట్ లైన్ని నెంబర్స్తో డ్రా చేస్తే ఇందులో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అలాగే p/q ఫామ్ నెంబర్స్ ఉంటాయి, నాట్ ఈక్వల్ టు p/q ఫామ్ నెంబర్స్ ఉంటాయి. సో ఇలా అన్ని నెంబర్స్తో కలిపి ఉన్న ఈ లైన్ని రియల్ నెంబర్స్ అంటారంటే వాస్తవ సంఖ్యలో అని అంటారు. ఓకే, మనం ఇప్పుడు గ్రాఫ్ ద్వారా నెంబర్స్ని డినోట్ చేస్తే ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు, అలాగే హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్ అవుతాయి. అలాగే నెక్స్ట్ ఇంటీజర్స్ని జెడ్తో డినోట్ చేస్తాం. ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, అలాగే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ నేచురల్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్ అవుతాయి, ఈ నెంబర్స్ అన్నీ ఇంటీజర్స్ అవుతాయి. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ మీన్స్ క్యూలో మనకి p/q ఫామ్లో ఉన్న నెంబర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇర్రేషనల్ నెంబర్స్ని డ్రా చేస్తాం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? నాట్ ఈక్వల్ టు క్యూ కదండి. సో వీటిని క్యూ డాష్ ఆర్ ఎస్తో డినోట్ చేస్తాం. వీటన్నిటినీ కలిపి అంటే ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపి ఏమంటాం మనం? ఆర్ అంటాం. సో ఆర్ ఈక్వల్ టు క్యూ యూనియన్ క్యూ డాష్ కదండి. ఓకే, దెన్ నేచురల్ నెంబర్స్ అనేవి 1తో స్టార్ట్ అవుతాయి, హోల్ నెంబర్స్ 0తో, ఇంటీజర్స్ అనేవి -1 0 1తో, రేషనల్ నెంబర్స్ అనేవి 1/2, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే √2 √3 ఆర్ రియల్ నెంబర్స్ అంటే క్యూ యూనియన్ క్యూ డాష్ ఇలా హోల్. మనం ఈ వీడియోలో నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, అలాగే రియల్ నెంబర్స్ గురించి తెలుసుకున్నాం. అంటే టోటల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి మనం తెలుసుకున్నాం కదండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో నాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమా మ్యాథ్స్ క్లాసెస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుమా మ్యాథ్స్ క్లాసెస్.